వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలపై శుక్రవారం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటినీ సమయంలో తాము లేవనెత్తిన అభ్యంతరాలను గుడివాడ రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవడం తమను దుర్భాషలాడటం జరిగిందని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం తాము కొడాలి నానిపై సంబంధించి పూర్తి ఆధారాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించినా పట్టించుకొని ఆర్ఓ ఈ రోజు అవే ఆధారాలు మరలా సమర్పించమని టీడీపీ నాయకుడు తులసీబాబుకు నోటీసులు ఎలా జారీ చేశారని మాజీ ఎమ్మెల్యే రావి ప్రశ్నించారు. శుక్రవారం తాము సమర్పించిన ఆధారాలు తప్పుడు ఆధారాలుగా రిటర్నింగ్ అధికారి భావిస్తే ఈ రోజు మరలా అదే ఆధారాలను ఎలా సబ్మిట్ చేయమని నోటీసులు జారీ చేస్తారని అన్నారు. రిటర్నింగ్ అధికారి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, కొడాలి నాని అధికారులను భయభ్రాంతులకు ప్రలోభాలకు గురిచేస్తున్నాడని రావి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో తాము పోరాడుతున్నామని, ఎప్పటికైనా తామే విజయం సాధిస్తామని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి పాలన నడుస్తుందని రావి అన్నారు. అనంతరం టీడీపీ నాయకులు, ముఖ్య అనుచరులు తులసి ఫైర్ మాకు రూల్స్ అండ్ నార్మ్స్ తెలుసు, ఏదైనా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. మేము తినే తిండి, ధరించే బట్టలు, ఈ రోజు వాడుతున్న సెల్ ఫోన్తో సహా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తాం. మీకులాగా మట్టి అమ్మే అవసరం లేదు అంటూ ధీటుగా ప్రశ్నించారు. ప్రజల రక్తం పీల్చుకునే వారికి ఈ రోజు పదవులిచ్చారు. ఇంతేకాదు గుడివాడలో పేకాటల జోరు, బెట్టింగులు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మేమేమీ చదువులేని వారం కాదు, ప్రతి విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉన్నవారము. 8వ తరగతి చదివి రాలేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది అంటూ దొంగ దులిపిన తులసి. నిన్న డ్యూటీ సమయంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆరో గారిని విజ్ఞప్తి చేశాం. అయినా కూడా దాన్ని తోసిపుచ్చి ఏ విధంగా స్పందించారో మనం మాట్లాడాం. మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఈ రోజున మళ్ళీ మాకు నోటీస్ ఆరో గారు నాకు ఇవ్వడం జరిగింది. నిన్న 8-9 గంటల మధ్యలో నోటీస్ ఇచ్చారు. మీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయమని. నేను ఒకటే అడుగుతున్నా ఆరో గారిని, అబ్జెక్షన్స్ ఉందా లేదా అని ఆయనకి అవగాహన ఉండి కూడా ఈ విధంగా చేసింది. ఎందుకంటే యాజ్ ఎ రిటర్నింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ సబ్మిట్ చేసిన ఫైల్ ఆమె దగ్గర ఉంది. వాళ్ళు నిన్న మొన్న కాదు, గత 20 రోజుల క్రితమే సబ్మిట్ చేశాడు ఆయన. హీ న్యూ ఎవ్రీథింగ్. ఇంటెన్షన్గా కావాలని కొడాలని భయపెడితే, ఎందుకంటే ఆయన పోస్టింగ్ ఇచ్చింది 2 ఏళ్ల క్రితం కూడా కొడాలని మేడంని భయపెట్టించి ఏదో విధంగా నన్ను కాపాడమని చెప్పి ప్రలోభనలు పెట్టి ఈ విధంగా చేశారు. వాళ్ళు కొన్ని కుక్కల మరుగుతున్నాయి. నిన్న మీడియా ముందుకు వచ్చి ఏం అవగాహన లేకుండా మాట్లాడామని. ఇవాళ ఏం చెప్తారు దీని సమాధానం? అవగాహన ఉండి మాట్లాడామా లేక మాట్లాడామా? వాళ్ళ ఆధారాలతో నిన్న తీసుకొచ్చాము. ఇవాళ కూడా నిన్న సబ్మిట్ చేసిన ఆధారాలు ఇవాళ చూపిస్తున్నాం. కొన్ని కుక్కలు ఏమైనా అంటున్నాయి, అవగాహన లేకుండా మాట్లాడతామా? మేము కొంచెం చదువుకున్నాం, ఒక విజ్ఞత ఉంది. మీరేం చేశారో నాకు తెలియదు. వి న్యూ ఎవ్రీథింగ్. రూల్స్ మాకు తెలుసు. మీరు చదువుకున్న వాళ్ళు, అన్నీ స్టడీ చేశాం, అన్నీ ప్రిపేర్ అయ్యాం. అన్నీ కూడా తీసుకొస్తే ఇష్టం వచ్చాడు కుక్కలు వాగినట్టు వాగుతున్నాయి. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈరోజు ఒకటే, మేము ఆరో పై అధికారుల పైన ఎంతోమంది ఉంటారు. ఎలక్షన్ సమయంలో విజిలెన్స్ వాళ్ళు ఉంటారు, అదేవిధంగా అబ్జర్వర్స్ ఉంటారు, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అనేక మంది దీని మీద ఎలక్షన్స్ సజావుగా జరగాలని చెప్పి ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్ సమయంలో కొన్ని నిబంధనలు పెట్టి స్మూత్గా జరగాలని ఉద్దేశంతో జరుగుతాయి. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దీన్ని బట్టి సజావుగా జరుగుతున్నాయా లేదా ఒకసారి మీ ఆత్మసాక్షికి వదిలేస్తున్నా. ఎందుకంటే నిన్న రికార్డింగ్ ఉంది. మీకు తెప్పించుకునే బాధ్యత లేదా? మేము సబ్మిట్ చేసామా లేదా అని చెప్పి రిటర్నింగ్ పై అధికారులు అందరూ కూడా తెప్పించుకోవాలి కదా. రికార్డింగ్ ఆరో రూమ్లో కూర్చుని సంతకం పెడుతుంటే నుంచున్నాం. దట్స్ క్లియర్ ఇండికేషన్ మేము అబ్జెక్ట్ చేసినట్టు. ఇంకేం అవసరంలా, వాళ్ళు అడగవసరంలా, మేము చెప్పవసరంలా. I'm intentional. She knew this before.
దట్స్ సాడ్ పార్ట్. ఆయన తెలిసి మరి ఎందుకు చేసిందో భయపెట్టించాడా కొడాలని నాకు తెలియదు. వాళ్ళు కేవలం ఓటమి భయంతో కొడాలని ఇటువంటి అరాచకాలు దురాచకాలు చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు ఓటర్లను భయపడతాడు, ఎలక్షన్ ఆఫీసర్ని భయపడతాడు, రేపు బూత్ ఏజెంట్లు భయపడతాడు. వాళ్ళు ఎవరికి భయపడేవాళ్ళు లేరు. నీకు కొడాలని 20 సంవత్సరాలు గుడివాడ పట్టణాన్ని సర్వనాశనం చేశావు నువ్వు. నీ దరిద్రాన్ని వదిలించుకుంటా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ వెనిగళ్ళ రాము నియోజకవర్గంలో 68 గడపలు ఉన్నాయి, 68,000 గడపలు ఉన్నాయి. దాంట్లో ఈ రోజున ఈ మూడు నెలల నుంచి 90 రోజుల నుంచి కూడా 62,500 గడపలు మేము ఎక్కాము. ప్రతి ఒక్క ఓటర్కి మేము విజ్ఞప్తి చేశాం. 20 సంవత్సరాలు ఈ చేసిన అరాచకాలు, దోపిడీలు, సెటిల్మెంట్లు, పంచాయతీలు ఎన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఇవన్నీ మేము మనకు గుడివాడ నియోజకవర్గం అవసరమా? గతంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు ఏ నాయకులు కూడా ఈ విధంగా అరాచకాలు చేయలే. సెటిల్మెంట్లు, పంచాయతీలు ఎన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఇవన్నీ మేము మనకు గుడివాడ నియోజకవర్గం అవసరమా? గతంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు ఏ నాయకులు కూడా ఈ విధంగా అరాచకాలు చేయలే. వాళ్ళ ఏదో రకంగా ప్రజల్ని భయపెట్టించో ఆ రోజులు పోయి కొడాలని ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా మేము పనిచేస్తున్నాం. నీ భాగవతాలన్నీ కూడా రోడ్డుకి ఇస్తాం. ఇవాళ దయచేసి అధికారులందరూ కూడా గమనించండి. ఈ ఇంత అన్యాయం జరుగుతుంటే రేపు ఎలక్షన్ సజావుగా ఏ విధంగా జరుగుతాయో మీరే ఊహించుకోవాలి. మమ్మల్ని కాపాడేది ఎవరు? వాళ్ళు అదే నోట్లో నేనేం పెట్టుకున్నాను, వాళ్ళ ఆధారం దేనికి అడిగారు? ఆరో నన్ను వాళ్ళు ఎందుకు పిలిపించారు? నన్ను పని లేక పిలిపించారా? నోటీస్ ఇచ్చారు. నాకు ఏమని ఇచ్చారు? దీని ఆధారాలు ప్రొడ్యూస్ చేయమని. నిన్న మీకు ఇచ్చిన ఆధారాలే వాళ్ళు ప్రొడ్యూస్ చేశాము. ఇవాళ నిన్న ఏదైతే మేము ప్రొడ్యూస్ చేసామో, ఏదైతే ఆధారాలు ప్రొడ్యూస్ చేసాం సేమ్ అయ్యే తీసుకొచ్చి వాళ్ళు మేము అది కూడా రాసాం. నిన్న ఏదైతే ఇచ్చామో అయ్యే మీకు సబ్మిట్ చేస్తాం ఇవాళని. ఇవాళ అది ఏమి ఇచ్చామో వాళ్ళకి చూడాల. ఆధారాలు చూడకుండా ఆధారాలు మళ్ళీ నోటీస్ ఇచ్చారు. ఆధారాలు మేము తీసుకొస్తే తలను దించుకుని మేము నుంచుంటే తల దించుకుని సంతకం పెట్టే ముందు నువ్వు చెప్పాలంటే ఇది ఎక్కడ అన్యాయం? అంటే మమ్మల్ని మాట్లాడే అవకాశం ఎవరా? అట్లీస్ట్ మమ్మల్ని ఏమన్నా ఉన్నాయా అని అడగరా? అడగపోయినా మేము నుంచున్నాం. ఎందుకంటే మాకు తెలుసు ఈ ఆరోగ్య పూర్తి అవగాహన ఉంది ఈ ఇష్యూ మీద. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ యాజ్ అన్ ఆర్ఓ ఆమె పంపిన లెటర్లో ఉంది. 15-20 రోజుల క్రితం ఇవాళ కాదు, 17 మార్చిలో పంపారు ఆయన. యాజ్ అన్ ఆర్ఓ లెటర్ వచ్చింది. తెలిసి కావాలని తలెత్తకుండా మేము నుంచున్నా మా ఇంక చూడకుండా సంతకం పెట్టక ముందు నాకు చెప్పాలని చెప్పి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే మమ్మల్ని ఎవరు కాదు ఎంత అరగెంట్గా మాట్లాడిందండి. వాళ్ళు మీకు రికార్డింగ్ ఉంది. అధికారులు పై అధికారులు ఎందుకు తెప్పించుకో రికార్డింగ్? గెట్ అవుట్. నీ మీద కేసు పెడతా. ఏమనుకున్నావు? ఎవరు నాకు అధికారం ఉంది, నా పవర్ ఉంది. ఎస్ మీ పవర్ ఉంది కాదంటలా. మేము తప్పు టెక్నికల్గా అడుగుతున్నాం. దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంత అన్యాయంగా చేస్తే సామాన్యుడు ఏమవుతాడు? మరి మేమే ఎంత ఫైట్ చేస్తున్నామంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? వాళ్ళ ఒక అమాయకుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్, వికలాంగుడు, దళిత సోదరుడు గుడివాడ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేత ఆశతో వచ్చాడు. ఊరినే అలా డబ్బు కట్టి వచ్చాడు. వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ తీసుకుని వచ్చాడు అని ఏ విధంగా మాట్లాడింది? ఎంత అరగంటగా మాట్లాడిందండి. అరో నీ మీద కేసు పెడతా, జైల్లో పెడతా, క్రిమినల్ కేసు పెడతా. ఇదా ఎవరిని భయపెట్టిస్తారు? నేను ఇదే అడుగుతున్నా పై అధికారులు అందరినీ కూడా, కలెక్టర్ దగ్గర నుంచి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి కింద వరకు కూడా ఎవరైతే ఎలక్షన్స్ భాగంగా పనిచేస్తున్నారో ప్లీజ్ కైండ్లీ కమ్ టు మై ప్రొటెక్షన్. ప్రజాస్వామ్యం కాపాడండి. వాళ్ళు ప్రధానంగా ఈ రోజున
ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం పట్టుకుని మేము పోరాడుతున్నాం. ఆయన చెప్పాడు మాకు పోరాడండి అని, పోరాడితేనే సాధించుకోగలుగుతామని. అదే పద్ధతిలో ఇవాళ మేము పోరాడుతున్నాం ఈ దుష్ట ప్రభుత్వం మీద, జగన్ ప్రభుత్వం మీద. వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తున్నా ఇక్కడ. రాజారెడ్డి రాజ్యాంగం 5 ఏళ్ల నుంచి మేము అనుభవించాం. మేము ఇదే స్ఫూర్తి, మేము ఇదేనా ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కాపాడాలి, మా స్వేచ్ఛ మాకు కావాలి. అంతేగాని నేనేనో రోడ్లు పోయేవాడిని కాదు కదా. గెట్ అవుట్ అంటాకి ఈ పని అయిపోయింది, బయటకు పోవండి. రికార్డింగ్ చూడండి. ఇంత అరాచకంగా ఎందుకు మాట్లాడిందో నాకు తెలియదు. మీ శాసనసభ్యుడు ఎవడైతే పోటీ చేస్తున్నాడో కొడాలని ఆయన అడగండి. ఆడేం పేరు ఇచ్చాడు, ఏం ఆలోచించి పడ్డాడు, తీసుకొచ్చింది ఆయనే కదా 2 ఏళ్ల క్రితం. ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు. ఇంత దారుణంగా ఇవాళ అన్ని కూడా సబ్మిట్ చేశాం. నిన్న మేము అబ్జెక్షన్స్ రైజ్ చేశాక నేను రాత్రి 9 గంటల సమయంలో 24 గంటల లోపు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు నేను రావు వెంకటేశ్వరరావు గారు వచ్చి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేసాం. సో దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని, సిఈసిని కోరుతున్నాం. మేము హైకోర్టులో లంచ్ మోషన్ కూడా ఫైల్ చేసాం. ఇక పక్కన పెడితే నేను సాయంత్రం ఒక 5-6 కూర్చొని నోటుకు వచ్చినట్టు మాట్లాడతా, మీకు రూల్స్ తెలియవా, మీరేం చేస్తున్నారు, ఇవన్నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకంటే చాలా బాగా రూల్స్ తెలుసు, మీకంటే చాలా బాగా ఆర్ఓ హ్యాండ్ బుక్, క్యాండిడేట్ హ్యాండ్ బుక్ చాలా బాగా చదివాం. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీలాగా 8వ తరగతి 9వ తరగతి చదివి మట్టి వ్యాపారం చేస్తా, దొంగ బిల్లులు పెడతా, ప్రజల డబ్బు లూటీ చేస్తా మేమేం చేయట్లా. 100% మేము నామ్స్ ప్రకారమే నుంచున్నాం. ఆర్ఓకున్న అపరిమిత అధికారాలు ఉపయోగించి భయపడి వాళ్ళ నామినేషన్ యాక్సెప్ట్ చేయించుకున్నారు. ఇది అందరికీ తెలుసు. మరి మాకు రూల్స్ తెలియవు, మీరే మరి నోటీస్ ఎందుకు ఇచ్చారు రూల్స్ తెలియకపోతే? మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తారు? నోటీస్ ఇచ్చారుగా, మరి నోటీస్ ఇచ్చారుగా. అది నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తా ఊరుకోరు. మీకంటే చట్టం ఎక్కువ చదివాం. మీరు 8వ తరగతి చదివారు, ఇక్కడ అందరం గ్రాడ్యుయేట్లు చదివి చట్టం చదివే మాట్లాడుతున్నావు. సో నువ్వు తెచ్చుకున్న ఆర్డీఓ కాబట్టి నువ్వు నీ నామినేషన్ యాక్సెప్ట్ చేసుకున్నావు ఈరోజు భయపడి. అంతే తప్పితే నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. సరే, నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడావు. గత 5 సంవత్సరాల్లో అధికారం ఉంది, 5 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడ్డావు. ఏం చేసావు? ఏం చేశాడు నీకు ఎమ్మెల్యే? అతను చుట్టూ ఉన్న సొంత మనుషులకి 100 కోట్లు దోచిపెట్టాడు. నీకేం చేశాడు ఎమ్మెల్యే? సో పెద్దలని గౌరవిస్తా, పురుష పదజాలంతో మాట్లాడట్లా. అదొక్కటి గుర్తు పెట్టుకొని మాట్లాడితే చాలు. పెద్దలని గౌరవిస్తా, పురుష పదజాలంతో మాట్లాడట్లా. ఇంకెవరైనా అట్లా మాట్లాడితే నీకంటే పురుష పదజాలంతో, నీకంటే చండాలంగా మాట్లాడగలం. 5 సంవత్సరాలు గత 10 సంవత్సరాలు నుంచి అతనితో ఉన్నావు. నీకేం చేశాడు 10 సంవత్సరాల్లో? నీకేం చేశాడు? ఒక్క పని చెప్పు. నీకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తారంటే అడ్డుకుంది ఎమ్మెల్యే కదా. ఇంకా ఎందుకు అంతసేపు అక్కడ ఊడిగం చేస్తావు? ఇంకెందుకు అంతసేపు అక్కడ ఊడిగం చేస్తావు? ఏం చేశాడు నీకు? కనీసం ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మెంబర్ అన్నా చేశాడా? నేను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మెంబర్ అన్నా చేశాడా? ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మెంబర్లు ఆయన జాయిన్ చేసిన వాళ్ళు ఎవరో చూడండి. జనం రక్తం పీల్చే కీర్తిని చేశాడు. 15 రూపాయలు 20 రూపాయలు వడ్డీతో జనం రక్తం పీల్చే కీర్తిని చేశాడు. ఇంకెవరిని చేశారు మీరు చెప్పండి? అంత కష్టపడ్డాడు. నువ్వు 10 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడ్డావు. 10 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడి నీకేం చేశాడు? ఒకసారి ఆలోచించుకొని మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. మేము అతని అనుచరులాగా మట్టి దోపడము, ఇసుక దోపిడీ చేయటము, కాలువలు దోపి గంజాయి అమ్మించటము,
బెట్టింగులు గుడివాడలో బెట్టింగులు ఎవరు నడుపుతున్నాడు గుడివాడ ప్రజలందరికీ తెలుసు. క్యాసినోలు నడిపింది ఎవడో తెలుసు, ఇప్పుడు బెట్టింగ్ నడుపుతుంది ఎవడో తెలుసు, ప్యాకెట్ నడుపుతుంది ఎవడో తెలుసు. ప్యాకెట్లో నీ తమ్ముడు పట్టుబడితే ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ని బత్తలాడుకొని బయటికి తెచ్చుకోలేదా నువ్వు? అరే భయ్, మేము 42% ట్యాక్స్ కడతాం అమెరికాలో. 40%, 42%, 40% ట్యాక్స్ కడతాం. మేము లీగల్గా బిజినెస్ చేస్తాం. మేము వాడే ఫోన్ దగ్గర నుంచి, మేము వాడే కార్ దగ్గర నుంచి, మేము తినే తిండి వరకు ప్రతిదీ ట్యాక్స్ కట్టిన డబ్బులే. ఈరోజు నువ్వు ప్రూవ్ చేయి, నీ కార్లు ఎవరి పేరు మీద నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు మొన్న బెంజ్ కారు కొన్నావు, ఎట్లా కొన్నావు బెంజ్ కారు? నువ్వు బెంజ్ కారు ఎట్లా కొన్నావు? నువ్వు బెంజ్ కార్లు ఎలా కొన్నావు? కోట్లు డొనేషన్లు ఎట్లా కడుతున్నావు? ప్రూవ్ చేయి. ఇప్పుడు మా దగ్గర మేము తినే తిండి దగ్గర నుంచి మేము వేసుకునే చొక్కా వరకు ట్యాక్స్ కట్టి కష్టపడి తెచ్చుకొచ్చి ఖర్చు పెడతాం డబ్బు. నువ్వు ప్రూవ్ చేయి. పిచ్చి మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవ్వడు నీకు భయపడే మనుషులు ఎవ్వరు లేరు. అదొక్కటి గుర్తుపెట్టు.